మాట్లాడడానికి రోబేట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారు వారి కుటుంబంతో మన ముందుకు వచ్చారు. అందరి బట్టి దేవునామానికి మహిమ కలుగును గాక. సరే, ఇంత గొప్ప కార్యక్రమం జరగడానికి కారణం ఎవరు? దైవజనులు మన మధ్యకి రావడానికి కారణం ఎవరు? మీరందరూ ఇక్కడికి రావడానికి కారణం ఎవరు? ఈ రెండు చేతులతో దేవుని స్తోత్రం చెబుదామా? సరే, మరి దైవజనులు మరి డేవిడ్ పాల్ గారికి ఈరోజు రిట్రీట్ జరగాలని తలంపును కలగ చేసింది దేవుడు. ఆమేన్. ఆ నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంత చక్కగా అందరం కూడుకోవడానికి మరి కారకులు డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారు. వారిని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వారి కుటుంబ వందనాలు, వారి కుటుంబానికి, వారి టీం అంతటికి, అలాగే దూర ప్రాంతం నుంచి పిల్లలు తీసుకొచ్చిన టీచర్స్కి, పంపించిన దైవజనులకి, మీ తల్లిదండ్రులకు, సంఘమంతటికి ప్రభు నామ వందనాలు. మరి ఉదయకాలం నుంచి ఎంత చక్కగా మరి రిట్రీట్ దేవుడు జరిగించారు. మీరందరూ సంతోషించారా? ఈరోజంతా హ్యాపీ ఫీల్ అయ్యారా? అనేక ఏదో ఒకటి తెలిసింది. సరే, పాస్టర్ గారు కొన్ని మాటలు మనతో మాట్లాడతారు. శ్రద్ధగా ఉన్నారు. చేరొచ్చినటువంటి చిన్నపిల్లలందరికీ కూడా నా దీవెనలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఈ యొక్క రిట్రీట్ ఎలా ఎంజాయ్ చేశారు? బాగుందా? ఎవరికైతే బాగా రాలేదు హల్లెలూయా చెప్పండి. ఎవరికి నచ్చలేదు అన్నమాట. అయితే ఈసారి ఇంకా చాలా మంచిగా, చాలా పెద్దగా ఈ యొక్క రిట్రీట్ జరగడానికి మనం చూసుకున్నాం. ఈసారి మరి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మరి సంఘ బిడ్డలు, అదేవిధంగా మరి పంపించినటువంటి సంఘ కాపరులకు, మరి అదేవిధంగా తల్లిదండ్రులందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడు రానటువంటి కాలంలో మరి ఇటువంటి కార్యాలు అనేకమైన జరగడానికి దేవుడు కృప చూపించలాగిన దేవుడు మనకి ద్వారాలు తెరిచేలాగా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మీకు ఇంత చక్కగా డెకరేషన్ ఇవన్నీ కూడా అవడానికి మన మధ్యలో ఎంతో కష్టపడి పనిచేసినటువంటి అక్కలకి అందరికీ కూడా ముందుగా అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టి చేసినటువంటి కూడా క్లాప్స్ కొడదాం. మన టీచర్స్ క్లాప్స్ కొడదాం. ఓకేనా? దేవుడు ఈ యొక్క చిన్న మాటలు ఈ యొక్క సమయాన్ని పాల్గొనాలని చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పదాలు స్తోత్రాలు చేస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయం ముందు అయ్యా మరి ఈ యొక్క రిట్రీట్ నాయన క్లోజ్ చేస్తుండగా మీ యొక్క ప్రత్యేకమైన సన్నిధి, మీ యొక్క కృప మీరు మాకు ఇప్పటి వరకు దాన్ని చూపించినటువంటి విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో తల్లించే ప్రభావ నిన్ను తండ్రిని అంగీకరించి అయా ఈ దేశానికి తండ్రి నాయన అయా ఒక గొప్ప మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి విధంగా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. కృపలో మీరు భద్రపరచమని వేడుకుంటున్నాను స్వామి. నీ వందనాలు. వాళ్ళ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ భవిష్యత్తులో అంతా కూడా నీ చేతిలో పెడుతున్నాం. మీ మెండ అయినటువంటి దీవెన ఆశీర్వాదాలు బిడ్డ నుంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. కలుసుకున్నాను. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి, ఘనముగా రిట్రీట్ జరిగించిన దేవుని నామమునకును, ఏర్పాటు చేసిన దైవజనుల వారి కుటుంబానికి, పంపించిన దైవజనులకును, సంఘస్థుల టీచర్స్కును, వంట ప్రిపేర్ చేసిన ప్రతి వారికి, సంఘమంతటికి, మన గ్రామమంతటికి, ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి సదాకాలం మన ప్రభుత్వం ఉండనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వెళ్ళండి నాన్న. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వచ్చారో తిరిగి అలాగే క్షేమంగా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సరే, ఈరోజు పంపించారు.
ఇక్కడ బిస్కెట్స్ పట్టుకో ఇక్కడ ఇక్కడ మీరు ఎవరైతే వచ్చారో ఆ డాన్స్ కోచ్ చేయండి. లైన్ పిల్లలు తొందర స్పీడ్గా పంపిండి పిల్లల్ని. స్పీడ్గా పంపిండి. ఎక్కడి నుంచి చెప్పు. ఏ